నమస్తే అండి అందరికీ. నేను మీ చక్రవర్తి. మీరు చూస్తున్నారు అగ్రిగ్రూ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదండి మన జీనైన్ అరటి గెల సైజ్ ఎలా ఉందో చూడండి. కాయ లెంత్ చూడండి. మనకు దగ్గర దగ్గర కింద బంచే మనకు దగ్గర దగ్గర 11-12 సెంటీమీటర్ల లెంత్ అయితే వస్తుంది. ఫ్రూట్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. నేనైతే ప్రీవియస్గా ఒక ట్రిప్ అయితే కాయకైతే స్ప్రేయింగ్ అయితే ఇచ్చాను. గెల అనేది మనకు దిగిన మొదటి దశలో. ఇప్పుడు ఇంకో 2 వారాల్లో అయితే కాయ కటింగ్ అయితే రాబోతుందండి. ఈ ట్రిప్లో కూడా మనమైతే సెకండ్ ట్రిప్ సేమ్ ప్రోడక్ట్ని రిపీటెడ్గా మనమైతే స్ప్రేయింగ్ అయితే ఇస్తున్నాము. ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల కాయ యొక్క క్వాలిటీ పెరుగుతుంది, లెంత్ పెరుగుతుంది, అలానే కాయ మంచి వెయిట్ వస్తుంది. ఎప్పుడైతే మన కాయ టాప్ క్వాలిటీలో ఉంటుందో మార్కెట్ అగపాతాలని పడిపోయినా కానీ మన కాయ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్వెస్ట్ అయితే చేస్తారు. మరి ప్రోడక్ట్ వచ్చి నందక అండి, బనానా ఫ్రూట్ స్పెషల్. ఇది బనానాకి పర్టికులర్గా మనకు వచ్చినటువంటి ప్రోడక్ట్. నేను ఫస్ట్ ట్రిప్ యూజ్ చేసి రిజల్ట్ చూసిన తర్వాతే రైతుల వరకు ప్రోడక్ట్ వెళ్ళాలని చెప్పి సెకండ్ ట్రిప్ వీడియోకి అయితే వెళ్తున్నాను. నేను ఫస్ట్ నా ప్లాట్ పైన వేసుకుంటాను. అది మంచి చేసినా చెడ్డ చేసినా ముందు నేను భరించి చూసిన తర్వాత రైతుల వరకు ఏ విషయాన్నైనా చెప్పేదానికైతే ప్రిఫర్ చేసే వ్యక్తిత్వం కలిగిన వాడిని నేను. ప్రజెంట్ ప్లాట్ అంతా చూపిస్తాను. సెకండ్ ట్రిప్ ఎలా స్ప్రే చేస్తున్నాము, ఏమేమి వేస్తున్నాము, దీని డోస్ ఎంత, దీన్ని ఎలా పర్చేస్ చేయాలి, అసలు ఫ్రూట్ క్వాలిటీ ఎలా ఉంది, అసలు ఇందులో ఏముంటాయి, మొత్తం డీటెయిల్స్ కోసం అయితే వీడియోని అయితే కంప్లీట్గా వాచ్ చేయండి. అలానే మరి ఈ నందక ఫ్రూట్ స్పెషల్ అనేది ప్రత్యేకించి అరటి రైతుల కోసం అయితే తయారు చేయడం జరిగిందండి. ఇందులో అరటికాయ యొక్క పరిమాణము మరియు కలరు పెంచడానికి, అలానే మీరు దీన్ని అన్ని రకాల పురుగు తెగుళ్ళు మందులు అయితే కలిపి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ నందక ఫ్రూట్ స్పెషల్ని మెయిన్గా మీకు అరటికాయలు మీకు ఎన్నుబోయే ముందుగా మరియు గర్భం దశలో అయితే డ్రిప్కి అయితే ఎకరానికి 2 లీటర్ల చొప్పున 2 ట్రిప్పులు అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అలానే మీకు గెల అనేది ఎన్నుబోయిన తర్వాత 2 ట్రిప్పులు అయితే స్ప్రేయింగ్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇలా ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే మీరు గర్భం దశలో అరటికి నందక బనానా స్పెషల్ని ఇచ్చుకోవడం వల్ల ఎక్కువ బంచెస్ అయితే వస్తాయండి అరటి గెలకి. అలానే గెలలు వచ్చిన తర్వాత స్ప్రేయింగ్ చేయడం వల్ల ఏంటంటే కాయ యొక్క లెంత్ పెరుగుతుంది. అలానే కాయ మీకు మంచిగా షైనింగ్ వస్తుంది. అలానే ఫ్రూట్ వెయిట్ అనేది కూడా బాగా వస్తుంది. అరటిలో ఎన్నో రకాలు ఉన్నా కానీ ఈ జీనైన్ అరటి రకం ఏంటంటే మనకు మార్కెట్ అనేది నిలకడగా అయితే ఉండదు. ఒకరోజు టాప్ రేట్ నడుస్తుంది, ఒకరోజు మార్కెట్ పతనం అయిపోతుంది. మరి మార్కెట్ పతనం అయిపోయిన సమయంలో కూడా మన కాయని పదే పదే కావాలి అని చెప్పి మన కాయ కొట్టుకునేదానికి ఎప్పుడైతే పొలం దగ్గరికి దళారులు వస్తారో అప్పుడు మనం అయితే కొద్దిగా సేఫ్ జోన్లో అయితే ఉంటామండి. సో మనకు ఫ్రూట్ ఎప్పుడైతే క్వాలిటీగా మంచి లెంత్గా ఉంటుందో అప్పుడు మన కాయని అయితే హార్వెస్ట్ చేసేదానికి ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంటాయి. సో మనం ఆ క్వాలిటీని ఆ సైజుని మెయింటైన్ చేసినప్పుడు మార్కెట్ రేట్లతో సంబంధం లేకుండా మన కాయ పొలంలో డ్యామేజ్ కాకుండా మంచి క్వాలిటీ ఉన్న సరుకు కాబట్టి ముందుగా మన క్రాప్ని అయితే హార్వెస్ట్ చేసేదానికైతే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటాయండి. ప్రీవియస్గా ఈ జీనైన్ పంటలు నేను వేసినప్పుడు చాలా శాతం కాయ అయితే తోటలోనే డ్యామేజ్ చేసుకునేవాడిని. ఈ సంవత్సరం అయితే మనం ఈ ప్రోడక్ట్స్ వాడుతున్నాము. సో రిజల్ట్ అనేది బాగుంది. ఫ్రూట్ షైనింగ్ కానివ్వండి, సైజు కానివ్వండి చాలా బాగా అయితే వచ్చింది మనకు. మరి ఈ నందక బనానా స్పెషల్ అనే ప్రోడక్ట్ ఒకటి ఉందని చెప్పి నా పొలము గర్భం దశలో ఉన్నప్పుడు నాకు తెలియదండి. అప్పుడే తెలుసుంటే నేను ఆ టైంలోనే డ్రిప్ ద్వారా కూడా 2 లీటర్లు ఇచ్చేవాడిని ఎకరానికి. ఇంకా పెద్ద గెలలు అయితే వచ్చిండేవి. కాకపోతే నాకైతే రీసెంట్గా ఈ ప్రోడక్ట్ గురించి తెలిసింది. సో నేను తెప్పించుకొని స్ప్రేయింగ్ అయితే చేసి చూశాను. ఫస్ట్ ట్రిప్ స్ప్రేయింగ్కి ఇప్పటి స్ప్రేయింగ్కి నాకు కాయ త్వరగా అయితే సైజ్ అయితే వచ్చింది నేను గమనించాను. అలానే కాయ పైన మచ్చ అనేది ఏమీ లేదు. లెంత్ కూడా కొద్దిగా అయితే నాకు బాగానే అనిపించింది. సో నేను వాడి చూసిన తర్వాతే మా రైతులు కూడా తెలుసుకొని వాడి చూస్తే బాగుంటుందని చెప్పి ఒక ఉద్దేశంతో నేనైతే ఈ ప్రోడక్ట్ గురించి వీడియో అయితే చేస్తున్నాను. మనం ఒక్కరం బాగుపడితే సరిపోదు, మనతోటి ఉన్న ప్రతి రైతు బాగుపడాలని చెప్పి మంచి ఉత్పత్తుల డీటెయిల్స్ మీకోసం అయితే షేర్ చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటాను.